ఏడో ఫ్రెండ్స్ ఎవరో వచ్చింటే బయటికి వెళ్ళి నీకు బడలు తట్టుకో ఫ్రెండ్స్ గిన్సు అనుకుంటా వాళ్ళంటే ఇల్లంటే అప్పిస్తావు పిల్లలు ఆడపిల్లలు ఇంటికి రాకపోతే ఎంత ఉంటుంది ఎదారా ఎందుకు అట్లా అరుస్తున్నావు ఈ గిడ పిల్లలు ఎవరో వస్తే వాళ్ళ ఫ్రెండ్స్ పోయింది దానికల్లా అంత గట్టిగా అరుస్తున్నావు నీకు లేదా ఫ్రెండ్స్ నువ్వు తిరిగాక ఏంటికి నేను ఎట్లా అరుస్తున్నాడు మళ్ళీ మాట్లాడతా చూడ ఏమా ఇప్పుడైనా ఎడాలు ఉందా కనుక్కోవాలా సిపోరు మా స్నేహ వచ్చింది అమ్మాయికి రాలేదా ఎక్కడ పోయిందో ఏం కథ పాపా మా స్నేహజన వచ్చింది అమ్మ రాలేదా యాటి పోయిందో ఏం కథ వాళ్ళ అమ్మకి ఇప్పుడు పడితే తెలుస్తుంది సరేలేమ్మా ఏమా ఏమే ఎవరంటే పోయింది ఎవరింట్లో పోయింది ఎవరు వచ్చింది పాముదోలు పోయి అయ్యో అదా బాబా సుజాతలను రామలక్ష్మమ్మ వాళ్ళు వచ్చింటే మాట్లాడేకని పోయింది కొంత తల్లిగా ఇంకెత్తి జ్ఞానం ఉండాల పంపించేటప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటే ఆడపిల్లలు అయ్యా వాళ్ళు మగ పిల్లలు ఏం కదా ఆడపిల్లలు నీకు నచ్చుకుని నోరు కొట్టుకొని చెప్పేది బజార్లో అందరూ వినాలి మన మాటలు ఏమో ఆడుకోపోయిందంటే వాళ్ళ పాప వాళ్ళ నాయన అరుతున్నాడని తెలియలేదా నువ్వు ఆడదా నువ్వు కాదా లేదు పిల్లలు ఆడపిల్లలే వాళ్ళు వచ్చి మాట్లాడిస్తే ఊరిని అట్లా పోయింది బయటకు అంతే ఇప్పుడే పోయింది నువ్వు వచ్చేటప్పుడే బాయ్ చూస్తా చూడు ఇంకా రోజే రాకుండా ఉండు నీకే నీకు అసలుకి ఇస్తా చూడు ఇప్పొద్దు చూస్తా చూడు వస్తే అమ్మాయి తల్లి నీతో నుంచి నాకు తిట్లు ఊరికేను యాడిపోయింటి ఇంతసేపు ఇక్కడికి అమ్మ సుజాత ఇంటి దగ్గర పోయినాను బుక్కులు పిచ్చుకొచ్చుకుందామని అంటే ఎంతసేపు రావాలని తెల్ల తొందరగా ఆయన చూస్తే తిట్టి పెడతాడు ఊరినే మీతో నుంచి నేను తిట్టించుకోవాల్సి వస్తుంది ఆడపిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఇంటికి తొందరగా రావాలని తెల్లా ఫ్రెండ్స్ వస్తే చాలు అట్లే పోతానే ఉంటావు గంటలు ఇక్కడికే కదా అమ్మ వెళ్ళినది ఇక్కడికే ఆయన వింటాడా ఇక్కడికే అంటే వచ్చి ఎంత గట్టిగా అరుస్తున్నాడు కొట్టేది ఒకటే తక్కువగా రా అమ్మ ఇక్కడ చాలా ఇంటి దగ్గర వేసానమ్మా దేనికి డ్రెస్ తెచ్చుకుంటానమ్మా గుర్తెకి ఇచ్చినా కదా మొన్న మా తల్లి ఇప్పుడే ఆయన వచ్చి తిట్టిపోయా మళ్ళీ బయటకు పోతా అంటావు 5 నిమిషాల్లో వచ్చేసానమ్మా తొందరరా సరే అమ్మా ఈ పాప చెప్తేనేమో ఈయనదు ఆయన చూస్తే నా మీద వచ్చి ఎగురుతాడు ఒక్క సెకండ్ ఇంట్లో నిలబడదు నాకు వచ్చింది ఊరికనే ఇద్దరితో లేకుండా మన ఈ సంసారం తలకాయ నొప్పి అయిపోయింది ఏ యాళ్ళకి వస్తుందో ఏమో మరి అయ్యో ఏదో డ్రెస్ తెచ్చుకుంటానని ఇప్పుడే డ్రెస్ నువ్వు మనిషి రైతుకో మళ్ళీ డ్రెస్ డ్రెస్ అయితే మళ్ళీ పంపుతా ఎన్న బాధ చెప్పాలి నీకు ఎన్న బాధ చెప్పాలి ఎన్న బాధ చెప్పాలి ప్రతిరోజు నీకు పాఠం చెప్పాలా నీకు ఆ పాప జాగ్రత్త ఎన్నిసార్లు చెప్పి నాకు అలాగే నేనే బీపీ తెచ్చుకొని నేనే స్వచ్ఛత ఉంది నీతో తోలుకొస్తావా పోయి ఎంత బాగా మళ్ళీ వంటలు చేసుకుంటుంది వంటలు అట్లే వంట లెక్క మాత్రం వంటలు చేసుకుంటుంది ఇక ఆ పిల్లి ఆడన్నా తిరిగిరానిలే అర్హం ఉందా దీనికి ఏమైందమ్మా ఎప్పుడు ఇంటి పక్కల అతని కొట్లాడతారు ఏం చేస్తానమ్మా రజని ఈ పాప చూస్తే ఉరివై ఆయన చూసి దినాం వచ్చి నన్ను కొట్టి పెడతాడు పోతాది ఎట్లా పోతుంది ఫ్రెండ్స్ అనుకుంటా ఆయనతో నేను తిట్లు నెల కొట్టించుకోవాలా చెప్తే ఇండి పిల్లలతో కదా ఇస్తుంది ఎందుకు కొట్లాడతారమ్మా నీకోసమేగా చెప్పేది ఆడపిల్లలు బయటకు పోకూడదనేగా చెప్పేది రుద్రాక్షపురం సినిమా చూడండి ఆడపిల్లల చరిత్ర దానిలో ఉంది అందుకు మీ డాడీ ఎదవాడుతుంటాడు జాగ్రత్తగా ఉండమ్మా రజనీ చెప్పింది నిజమేనమ్మా ఉరుకొండలో రుద్రాక్షపురము సినిమా చూస్తే అర్థమవుతుంది కొద్ది రజనీ చెప్పింది నిజమేనమ్మా ఉరుకొండలో రుద్రాక్షపురం సినిమా చూడమ్మా అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఉరవకొండలో ఏఎస్ఆర్ షార్ట్ ఫిలిం అనే ఒక ఛానల్ ఓపెన్ చేసినారు ఆ ఛానల్లో మనం అందరం కూడా నటిస్తున్నాము కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు అలాగే ఇప్పుడు సుధాకర్ అన్న గారి కొడుకు గ్రీన్ ల్యాండ్ సుధాకర్ అన్న కొడుకు హీరోగా ఒక సినిమా తీస్తున్నారు ఆ సినిమా ఈ నెల 26వ తేదీ రిలీజ్ కాబోతుంది ఉరవకొండలో కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ సినిమాను చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాము ఆ సినిమాలో మహిళలు ఎలా ఉండాలి ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏం జరుగుతుంది
అనేది కళ్ళకు కట్టినట్టు చూపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూస్తారని చెప్పేసి మా టీం తరపున అలాగే ఛానల్ తరపున కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం. అలాగే గ్రీన్లాండ్ సుధాకర్ గారు వాళ్ళ కొడుకు ఈ సినిమా తీసినారు, దాంట్లో హీరో మాదిరిగా అందరూ చూసి ఆదరిస్తారని, మన ఊరుకోన్లో మన గ్రీన్లాండ్ వాళ్ళకి మనం సపోర్ట్ చేసి మన ఏరియాలో తీసిన అబ్బాయికి మనం సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాం. అలాగే ఏప్రిల్ 26వ తేదీ బహుశా బాలాజీ థియేటర్లో ఉండొచ్చేమో అనుకున్నాం మేము. ఇది రిలీజ్ సినిమాను అందరూ తప్పకుండా చూసి ఆనందించి మంచి సపోర్ట్ చేస్తారని, మన వాళ్ళకి మనం సపోర్ట్ చేయకపోతే ఏం బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేసి అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాం పదే పదే చిన్న పెద్దకి.